దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు ఆయన మాటలను మనము ధ్యానం చేద్దాము. తండ్రి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎలా శ్రేష్టమైన రీతిలో బైబిల్ గ్రంథంలో రాయబడింది అనేటువంటిది మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ఫాదర్స్ డే అనే మనము ఫోన్లో వీటన్నిటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి ప్రేమను గురించి ఈ దినాన మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తమైన సుంకర్లను, పాపులను అందరూ కూడా ఆయన బోధ వినటానికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయన బోధ వినటానికి వస్తే వారికి ఆయన బోధించి వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఆయన పాపులతోనూ సుంకరులతోనూ వారితో కలిసి భోజనం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళు ఏం తలంచుచున్నారంటే ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని వాళ్ళు సణుక్కోవటం ప్రారంభించాడు. పాపులను చేర్చుకుని వారితో భోజనం చేస్తున్నాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకమును కలుగజేశాడు. అది చాలా మంచిదిగా ఉంది అన్నాడు ఆయన. లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడే కలుగజేశాడు. అది కూడా చాలా ఉన్నతమైనటువంటి విధానములు. దేవుడు లోకమును కలుగజేశాడు. లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని ఆయనే కలుగజేశాడు. అందుకని దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించిన విధానమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అని దావీదు మహారాజు కీర్తనలో చెప్తూ ఉంటాడు. తల్లి గర్భములో మనల్ని కలుగజేసినటువంటి వాడు ఆయనే. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని కలుగజేసినటువంటి వాడు. సమస్త మానవాళిని కలుగజేసినటువంటి దేవుడే ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడిని ఆయన ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమించాడు. మనలో అనేకమైనటువంటి భేదాలు ఉంటాయి మనుషులకు. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించటానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. పరిసయ్యులు ఆనాడు ఉన్నటువంటి సుంకర్లు అన్నటువంటి వారిని ప్రేమించలేకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు సుంకర్లు, మేము పరిసయ్యులమి అనే భావన వారిలో ఉంది కాబట్టి. వాళ్ళు పాపులు, మేము నీతిమంతులమి అనేటువంటి భావన వారిలో ఉంది కాబట్టి వారు సుంకర్లను ప్రేమించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకని? ఆ భేదం ఆయనకి లేదు. అది మనుషులు కలుగు చేసుకున్న భేదమే కానీ దేవుడు కలుగు చేసినటువంటి భేదము కానే కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ఎంతగానో ప్రేమించిన వాడై పరిసయ్యుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, సుంకరులను ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకని అంటే దేవుడు ఈ లోకమును ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే లోకము కొరకు ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించాడు ఆయన. లోకములో ఉన్నటువంటి ప్రతి వారిని ప్రేమించి అందరి పాపమునకు ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు బలి అవుట కొరకు ఈ లోకంలోనికి దిగొచ్చాడు. ఆయన పరిసయ్యులను ప్రేమించి పరిసయ్యుల కొరకు దిగిరాలేదు. ఆయన శాస్త్రులను ప్రేమించి శాస్త్రుల కొరకు దిగిరాలేదు. ఆయన
లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ, పరిసయ్యుల్ని, సుంకరులను, లేకపోతే ఆనాడు ఉన్నటువంటి మనం చూస్తే పాపులను, శాస్త్రులను అందరినీ ప్రేమించాడు ఆయన. అందరినీ ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చాడు, అందరి కొరకు ప్రాణం ఇచ్చుట కొరకు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి భోజనం చేయగలుగుతున్నాడు. వారితో కలిసి భోజనము చేస్తూ దేవుని రాజ్యమును గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యకరమైనటువంటిది. ఆకాశ మహాకాశములను సృష్టించినటువంటి వాడు, సమస్త మానవాళిని కలుగజేసినటువంటి వాడు, ఇదిగో ఆనాడు ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇదిగో వీళ్ళు పాపులు అని ఎవరినైతే ప్రత్యేకించి చూస్తున్నారో వాళ్ళతో కలిసి ఆయన కూర్చుని భోజనం చేయటం, అది ఎంతో ఉన్నతమైనటువంటి విధానంలో ఉంది. అది ఎంతో శ్రేష్టమైనటువంటి విధానంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ఆయన. ఇక్కడ వాక్యములో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం మనకు కనబడుతుంది. ఒకసారి మేము రాజకాలలో అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నాకు అప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది. ఒక ఇంట్లో కుటుంబ ఆరాధన, అది చిన్న పూరి పాక వాళ్ళది. ఆ ఇంట్లో ఆరాధన అయితే ఆ ఇంట్లోనికి వెళ్ళాం, ఆ ఆరాధనలో పాల్గొన్నాం. ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు అక్కడ తర్వాత భోజనం చేయటానికి కూడా కూర్చున్నప్పుడు అక్కడ ఎలాగుందంటే పరిస్థితి అంతా కూడా వేరుగా ఉంది. ఆ భోజనం ప్లేట్లు పెట్టారు, భోజన పదార్థాలు వడ్డిస్తూ ఉంటే పాస్టర్ గారికి అయితే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకని అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది. కానీ నేను మాత్రం చక్కగా చేయాలి భోజనం అని చెప్పి భోజనం చేసి అక్కడ సంతోషకరంగా వాళ్ళు ప్రార్థన చేసి వచ్చాం. ఎందుకనంటే వాళ్ళు అంత శుభ్రత విధానం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అది మేము గమనించి వాళ్ళకి చెప్పాం. వాస్తవానికి అయితే నేనైతే చెప్పా, అమ్మ నెక్స్ట్ మీరు భోజనం ఏర్పాటు చేసేటప్పుడు ఇలా చేయాలనేది వాళ్ళకి తెలియజేశాను అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు అయితే ఏం చేస్తున్నాడంటే ఆయన ఆకాశ మహాకాశం సృష్టించిన వాడైనప్పటికీ ఆయన పాపులతోనూ శంకరులతోనూ కలిసి భోజనానికి కూర్చున్నాడు ఆయన. అందుకే ఆయన వాళ్ళందరూ సణుక్కుంటున్నారు, ఈయన గొప్పోడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈయన సృష్టికర్త లేకపోతే ఈయన పరిశుద్ధుడు అయితే వీళ్ళతో కలిసి భోజనం చేస్తాడు ఎందుకు, మాతో కలిసి చేయాలి. కానీ మేము కదా పరిశీలం అంటే మేము అంత నిష్టగా ఉండేటువంటి వాళ్ళము, మంచి నియమంతో ఉండేటువంటి వాళ్ళము, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము. ఈయనేంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పుడు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి అంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి తప్పిపోతే దానిని మనం చూస్తాం 15వ అధ్యాయం 4వ వచనంలో. ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది. 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఒక గొర్రె తప్పిపోతే
ఈ 99 విడిచిపెట్టి ఆ గొర్రెని వెతకటానికి వెళ్ళాడంటే ఆ గొర్రె మీద ప్రేమ ఉంటేనే వెళ్తాడు, కానీ ప్రేమ లేకపోతే వెళ్తాడా? ఎంత మాత్రం వెళ్ళడు. ఆ పోతే పోయిందిలే, అది ఎటో పోయింది, మనకెందుకులే, అది నేను ఇప్పుడు వెళ్ళినా అనవసరమైన శ్రమే, కానీ ఏం ఉండదులే, సరే పోతే పోనీలే అని అనుకుంటే అది అలాగే పోయేది. కానీ తప్పిపోయింది నా గొర్రె, అది ఎలాగైనా సరే మరలా అది ఎక్కడుందో, ఏ పొదల్లో ఉందో, లేకపోతే ఏ మార్గం తెలియక అటు ఇటు ఎక్కడ తిరుగులాడుతుందో, దాని పరిస్థితి ఎలాగుందో, కాబట్టి దాన్ని నేను వెతికి మరలా నేను దాన్ని రావాలి అనే ఉద్దేశంతో ఆయన బయలుదేరాడు. ఇందులో ఏముందంటే ప్రేమ మాత్రమే కనబడుతుంది. అది క్రూర మృగాల చేత పడిపోతే పడిపోయిందిలే, 99 ఉన్నాయి కదా నాకు అని అనుకోలేదు ఆ కాపరి. ఆయన ఏం చేశాడంట, ఆ ఒక్కదాని కొరకు వెతుకులాడుతూ వెళ్ళాడు ఆయన. అది ఎక్కడ దొరుకుతుందా అని, అది ఎక్కడ ఉంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతుకులాట అంటే ఎలా ఉంటుంది? మనకు అప్పుడప్పుడు బర్రెలు తప్పిపోని అంటారు. తప్పిపోని అంటే వెతుకులాట ఎలా ఉండిద్దండి? ఏదో అలా వెళ్ళి ఇలా వచ్చినట్టు ఉండిద్దా? దానికి శ్రమ ఉంటుంది, వెతకాలి. కాళ్ళు నడిచి అలసిపోతాం, కాళ్ళు నొప్పులు వస్తాయి, శరీర నొప్పులు వస్తాయి, ఇబ్బంది కలుగుతుంది, హృదయంలో వేదన కలుగుతుంది. అయినప్పటికీ కూడా మంచి కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రె కోసము, ఆ తప్పిపోయిన దాని కొరకు వెతుకులాడుతూనే ఉంటాడు, అది దొరికే వరకు కూడా. ఆ వెతుకులాట ప్రయాణంలో ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు, అరే పలానా చోట కొన్ని చోట ఎక్కడో కనబడుతున్నాయి అని. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అవి మనకి కాదనుకుంటే మరలా ఇంకో చోటుకి, మరలా ఇంకో చోటుకి, మరలా ఇంకో చోటుకి, అలా తిరిగి ఇలా ఇదంతా తిరుగులాటల్లో ఏముంది అంటే దాని మీద ప్రేమ మాత్రమే ఉంది. 99 ఉన్నాయి. ఎందుకు ఈ తిప్పలన్నీ అని అనుకుంటే అది నిజమైన కాపరి కాదంట. నిజమైన తండ్రి ప్రేమ కాదు అది. తండ్రి ప్రేమ ఏంటంటే అదే మనకు తెలియజేస్తున్నాడు ఆయన. కాపరి ఆ గొర్రెను మరలా దాన్ని వెతికి అది కనుగొన్నప్పుడు ఏం జరుగుతుందంట, ఈ తిరుగులాడిన ప్రయాస అంతా మర్చిపోతాడంట. ఈ ప్రయాస అంతా, ఈ కష్టమంతా మర్చిపోతాడు. ఈ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, లేకపోతే శరీర అలసట, లేకపోతే దానికోసం ఖర్చు పెట్టింది, ఇదంతా కూడా మర్చిపోతాడు. ఆ గొర్రెను వెంటనే తన భుజముల మీద వేసుకుని సంతోషంతో దారిని కనబడేటువంటి వారందరికీ, అరే నా గొర్రె దొరికింది, పలానా చోట దొరికింది, పలానా విధంలో ఉంది అని చెప్పుకుంటా సంతోషంతో తిరిగి వస్తాడు. ప్రభు అంటున్నాడు కదా, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది, గొప్ప ఆనందం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా చాలా ఉన్నతమైనటువంటి విధానములు, చాలా శ్రేష్టమైనటువంటి విధానములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ప్రేమించాడు, దేవుడు సంఘమును ప్రేమించాడు. ఆయన సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, మత్సైనను, డాగైన లేకుండా అది పరిశుద్ధమైనదిగా దాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు ఆయన.
సంఘాన్ని ఆయన ప్రేమిస్తూ, లోకమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. లోకములో ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళిపోకూడదని, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరూ నిజమైనటువంటి దేవుని తెలుసుకుని ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని అందరికీ సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అందరికీ సువార్తను వినిపింపజేస్తూ ఉన్నాడు. పాపులు కూడా రక్షణ పొందాలని, లోకంలో నశించిపోతున్న వారు రక్షణ పొందాలని, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఎచ్చల్లో చిక్కుకుపోయినటువంటి వారు రక్షణ పొందాలని, లోకంలో ఉన్నటువంటి అనేకమైన బంధకాల్లో చిక్కుకుపోయినటువంటి వారు వాటి నుంచి విడుదల పొందాలని ఆయన సువార్తను ప్రతి చోటకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన త్రాగుడు వ్యసనాల్లో చిక్కుకుపోయిన వారు, లేకపోతే అనేకమైనటువంటి దుర్వ్యసనాల్లో చిక్కుకుపోయినటువంటి వారు, మోసపు అలవాట్లో చిక్కుకుపోయినటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోయినటువంటి వారిని, వీరినందరినీ విడిపించటానికి, నిజమైనటువంటిది తెలుసుకోవాలని, సత్యాన్ని తెలుసుకోవటానికి, సత్యం వైపు నడిపించటానికి ఆయన అన్ని చోట్లకు తన వార్తను పంపిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన వారిని అందరినీ మరలా తోలుకుని రావటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట, తండ్రి ప్రేమ మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఇందులో ఏముందంట? కేవలం తండ్రి ప్రేమ మాత్రమే ఉన్నది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు అన్ని అవమానములను సహించాడు. ఆయన ముఖం మీద గుద్దిన వారిని సహించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని సహించాడు. ఆయన వెనకను గుద్దిన వారిని సహించాడు. కొరడాలతో కొట్టిన వారిని సహించాడు. హేళన చేసిన వారిని సహించాడు. అన్ని విధాలుగా నిందించి, అవమానించి, హింసించిన వారిని ఆయన సహించాడు. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. ద్వేషం మనకుంటుంది, కోపం మనకుంటుంది, పగ మనకుంటుంది, భేదాలు మనకుంటాయి, విభేదాలు మనకుంటాయి. కానీ క్రీస్తు ప్రభువు మాత్రము మనందరినీ ప్రేమిస్తున్నాడు. మన అందరి ఎడల తన ప్రేమను కనబరుచుచున్నాడు. మన అందరము పరలోక రాజ్యాన్ని చేర్చబడాలని, మనమందరము సంతోషంతో ఉండాలని, అందరం సమాధానముతో ఉండాలని అందరినీ ఆయన ప్రేమించుచున్నాడు. అందుకని ఆయన చెప్పాడు కదా, తండ్రి మనల్ని అలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మీరు ఉండండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకున్నట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు నా తండ్రి, ఆయన నా తండ్రి కదా, మరి నన్ను ఆయన ప్రేమిస్తున్నట్లయితే నాకెందుకు ఈ శోధన అని మనం అనుకుంటాం, నాకెందుకు ఈ ఇబ్బందులు అని మనం అనుకుంటూ ఉంటాం, నాకెందుకు ఈ విధమైనటువంటి ఇరుకులు, ఈ కొట్లాటలు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనను ప్రేమిస్తున్నాడు. కానీ తండ్రి మనకు తగిన కాలమున శ్రేష్టమైనవి ఇస్తాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం నడుచుకోవాలి. అహముతో కాదు, కోపంతో కాదు, ద్వేషంతో కాదు, లేకపోతే భేదాలతో కాదు, విభేదాలతో కాదు. మనం ఏం చేయాలంట? ప్రేమను కలిగి ఉండాలి. ఆయన చేతి క్రింద దీన మనస్కులమై మనం నడుచుకోవాలి. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎందుకని? ఆ వాగ్దానం ఇచ్చినటువంటి వాడు మనుష్యుడు కాదు తప్పిపోవటానికి. వాగ్దానం చేసినటువంటి వాడు మాట నిలబెట్టుకోకుండా ఉండటానికి ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఎవరో? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన.
తల్లి గర్భములో మనం నిర్మించినటువంటి నిర్మాణకుడు ఆయన. మన ప్రయాణమును మన మార్గమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు ఆయన. కాబట్టి ఆయన చేతి క్రింద ఎలా ఉన్నాడంట? దీన మనస్కులమై మనం నడుచుకోవాలి. ఆయన సహాయం చేస్తాడు ఆయన చెప్తున్నాడు కదా, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి. ఎందుకనంటే ఇదిగో గర్జించు సింహం వలె సాతానుడు ఏం చేస్తున్నాడంట? సంచరిస్తున్నాడు, ఎవరిని మృంగుదునా అని. తర్వాత వచ్చిన వాళ్ళు రాయబడి ఉంది. దుష్టుడు అంటే ఎలా సంచరిస్తున్నాడంట? గర్జించు సింహం వలె సంచరిస్తున్నాడు, ఎవరిని మృంగుదునా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరేం చేయమంటున్నాడు ఆయన? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు నడుచుకోనండి. నిబ్బరమైన బుద్ధి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అటువంటి బుద్ధి కలిగి మనం నడుచుకోవాలంట. ఎందుకనంటే దుష్టుడు చాలా కుయుక్తిపరుడు. గర్జించు సింహం వలె అంటే ఆకలి వేసిన సింహం వలె తిరుగులాడుచున్నాడు. వాడు నిద్రపోవట్లేదంట. కడుపు అంతా నాకు నిండిపోయింది, ఆహా ప్రశాంతంగా నేను నిద్రపోతున్నాను అనుకోవట్లేదంట. వాడు ఏమనుకుంటున్నాడంట? ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు చాలా కుయుక్తిపరుడని వాక్యం చెప్తుంది. దేవుడు తన స్వహస్తాలతో కలుగజేసినటువంటి ఆదామే తప్పిపోయాడు. సాతాను యొక్క కుయుక్తిలో పడి ఆదాము అవ్వలే దేవుని మాట నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఇది కూడా నిజమే కదా, ఇది కూడా మంచిదే కదా అనే ఆలోచనలో దేవుని నుంచి వారు దూరం అయిపోయినట్లుగా వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు చెప్తున్నాడు, గర్జించు సింహం వలె సంచరిస్తున్నాడు అంట. కాబట్టి మనం అనుకుంటాం నేను చాలా తెలివిగలవాడిని, కానీ దుష్టుడు అంటే ఎలాంటి వాడంట? మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివాడంట. ఏం చదివాడంట? కాస్త మనకంటే తెలివిగలవాడే, మనకంటే వాక్యం తెలిసినటువంటి వాడు. యేసు ప్రభు వారికే వాక్యం చెప్పాడు. ఎవరో? సాతాను, అపవాది యేసు ప్రభుకే వాక్యం చెప్పాడు. మనకు కూడా చెప్తాడు మోసగించటానికి. ప్రభువుకు చెప్పింది మోసగించటానికి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఏమని చెప్తున్నాడంటే, తండ్రి ప్రేమ నుంచి మనలను దూరం చేయటానికి దుష్టుడు ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉంటాడు. 99లో ఒక గొర్రె ఎందుకు తప్పిపోయింది? ఎందుకు తప్పిపోయింది ఆ గొర్రె? అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మందను నడిపిస్తున్నప్పుడు ఒకటి ఎందుకు తప్పిపోయింది? వంద గొర్రెలు ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఒకటి ఎందుకు తప్పిపోయింది ఆ మార్గంలో నుంచి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రెకు ఏదో దూరంగా ఉన్నాయి కొన్ని పచ్చిక బయళ్ళు ఒక్కొక్కసారి ఆశ కలిగి చేస్తూ ఉంటాయి. అటువైపు కొంచెం పచ్చదనంగా ఉంది, వెళ్ళి అలా మేసుకుంటా అంటే కొంచెం దారి తప్పిపోయి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకని? తండ్రి ఆస్తి అంతా, నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చే అని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు?
అంటే తన స్నేహితులు చెప్పారన్నమాట. ఏంటి అంటే, అదిగో పలానా దేశంలోనికి వెళ్ళి మనం పలానా వ్యాపారం చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. కాబట్టి ఆ కుమారుడు ఏం చేశాడంట, తండ్రి నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తే నేను అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తా. తండ్రి చెప్పాడు, అయ్యా లోకం అంతా ఒకటిగా ఉండదు, సమాజం అంతా ఒకటిగా ఉండదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే మోసపోతావేమో. ఇక్కడ నీకేం తక్కువైంది, ఇక్కడ నీకేం ఇబ్బంది ఉంది, కాబట్టి నువ్వు ఇంకేదైనా చేస్తానంటే ఇక్కడ చెయ్యి, నేను నీకు సహకారం అందిస్తా అని తండ్రి చెప్తే, కాదయ్యా నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని అంటే ఆస్తి అమ్మేసి ఆయనకు రావాల్సిన వాట ఆయనకి ఇస్తే అదంతా ఆయన చక్కగా మూటలో పెట్టుకుని బయటికి రాగానే స్నేహితులు వచ్చారు. వాళ్ళందరూ కలిసి సంతోషంగా దూరదేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏదో వ్యాపారం చేయడం ప్రారంభించే డబ్బు ఉంది కదా, వ్యాపారం చేస్తామంటే వ్యాపారంలో ఏది కలిసి రాలేదు. ఏది కలిసి రాలేకపోయేసరికి అప్పుడు ఆయనకి ఏం కలిగిందని ఆ స్నేహితులందరూ కూడా కుమారుని విడిచి వెళ్ళిపోయారు. డబ్బంతా అయిపోయింది, ఏది కలిసి రాక డబ్బంతా అయిపోయింది. ఆ దేశంలో అనుకోకుండా అప్పుడే కరువు కూడా వచ్చింది, తింటాకి తిండి కూడా దొరకని పరిస్థితి. ఆ సమయంలో మరలా తండ్రి గుర్తొచ్చాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఎందుకు ఆ కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు అంటే, అక్కడ దూరదేశంలో ఏదో చేయాలని ఆశతో వెళ్ళాడు. ఇంకేదైనా నాకు దొరుకుతుందేమో అన్న తలంపుతో వెళ్ళాడు. ఇంకా నేను గొప్పవాడిని అవుతానేమో అన్న ఆలోచనతో వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నిరాశ ఎదురైంది, కానీ ఆయన ఆశయం తీరలేదు. అలాగే మన జీవితాల్లో ఏడు గొర్రెపిల్ల ఎందుకు తప్పిపోయిందంటే, దుష్టుడు శోధన కొంచెం ముందుకి వెళ్ళి ఆ మందలో నుంచి వేరుగా తీసుకెళ్ళి ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి మేత దొరికిద్ది, ఇంకా మంచి మేత ఉందేమో అని ఆశతో అటు తీసుకెళ్ళి ఏ మంద లేని చోట ఒంటరిగా నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్జించు సింహం వలె వాడు సంచరిస్తున్నాడు. వాడు విశ్రాంతి తీసుకోడు. ఎవరన్నా మిరింగుదినా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనం చెప్తున్నాడు కదా. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది దూరం చేయగలదో, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపనేరదు అని చెప్తూ రోమిలకు రాసినటువంటి పత్రికల్లో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏది నన్ను ఎడబాపుతుంది? క్రీస్తు ప్రేమ నుంచి కరువా, వస్త్రహీనత? నాకు కరువు ఉందని చెప్పేసి దుష్టుడు వచ్చారే నీకు కరువుగా ఉంది, ఇక్కడ కాదురా అక్కడికి రా అని అంటే, నేను ఆ దేవుని ప్రేమ నుంచి అది నన్ను ఏది దూరం చేయలేదు. ఎందుకని? ఇక్కడే ఉంటా, కరువైనా సరే, వస్త్రహీనత అయినా సరే, ఉపద్రవమైనా సరే, ఖడ్గమైనా సరే. ఎందుకని? ఆయన బలిష్టమైన చేతి క్రింద నేను దీన మనసుకుని ఉన్నప్పుడు నా తండ్రి నన్ను హెచ్చిస్తాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు, నా తండ్రి నన్ను గణపరుస్తాడు. ఆయనకంటే శక్తివంతమైనది ఇంకొకటి లేదు, ఆయనకంటే బలమైనది మరొకటి లేదు, ఆయనకంటే నాకు శ్రేష్టమైనది మరొకటి లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నట్లుగా ఈ దినాన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. మనకి ఏది అవసరమో అది ఇవ్వటానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన చేతి క్రింద మనం దేన మనస్కులమై నడుచుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి కృప, అటువంటి శ్రేష్టమైన దేవుని ప్రేమను మనం ఎరిగిన వారమే ఎల్లప్పుడూ ఆయన చేతి క్రింద దేన మనస్తత్వంతో ముందుకు సాగిపోతాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.